అయితే ఆల్ ఎట్లున్నారంతా. సో నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఉగాది అయితే ఉంది కదా రేపు. సో అందుకని చెప్పేసి గుడిమల్కాపూర్ పూల మార్కెట్కి అయితే వెళ్ళిన అనమాట. ఫస్ట్ టైం అక్కడ వెళ్ళి తీసుకున్నాను. రెగ్యులర్గా మా ఇంటి దగ్గర మార్కెట్లోనే తీసుకుంటాను. నాకు ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది. బంతిపూలు అయితే 70 రూపీస్ ఉన్నాయి కిలో. 70, 60, 50 ఉన్నాయి అన్నమాట. మన ఇష్టము. చిన్న పూలు పెద్ద పూలు అట్లా సైజెస్ వైజ్ ఉన్నాయి. మన ఇష్టము, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ చామంతి వచ్చేసి 70 రూపీస్ కేజీ అనమాట. 35 రూపీస్కి నాకు హాఫ్ కేజీ అయితే వచ్చింది. అండ్ అదే చామంతి ఇక్కడ మా ఇంటి దగ్గర మార్కెట్లో తీసుకున్నప్పుడు 30 రూపీస్కి జస్ట్ చెటాకు కొన్ని పూలు మాత్రమే వస్తాయి అన్నమాట. సో నాకైతే రీజనబుల్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏ పండుగలు ఉన్నా కూడా ఇక్కడ వెళ్ళి తీసుకోవాలని అయితే ఫిక్స్ అయినాను అనమాట. సో ఇంకా కుండలు, కొబ్బరికాయలు అవన్నీ కూడా ఉన్నాయి. కొబ్బరికాయలు కూడా 30, 40, 45 ఉన్నాయి. మన ఇష్టము, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో మామిడాకులు, పువ్వులు, డోర్లకు పెట్టడానికి బంతి పువ్వులు, చామంతి పువ్వులు ఇవన్నీ కూడా నేను గుడిమల్కాపూర్లో అయితే తీసుకొని వచ్చినాను. నాకైతే నచ్చిందనమాట. చాలా రీజనబుల్గానే వచ్చినాయి. అదే బంతి పూలు రేపు మార్కెట్లో మా ఇంటి దగ్గర 150కి కేజీ అమ్ముతారు. అండ్ మల్లెపూలు మొర 25 చెప్తున్నారు. 20కి ఇస్తున్నారనమాట అడిగితే. అదే మల్లెపూలు ఇక్కడ మాకు రేపు 50 ఆర్ 80 రూపీస్కి మొర అమ్ముతారనమాట మా ఇంటి దగ్గర. ఇక్కడ ఇంత తక్కువ రేట్కి తెచ్చి సో అట్లా తీసుకోవడమే బెటర్ అనిపించింది. కుండ అయితే ఈరోజు అమాస ఉంది అని నేను కొనలేదు. మిగతా పూజ సామాన్ అంతా పువ్వులు, మామిడాకులు, వేపాకు అవైతే తీసుకొని వచ్చిన అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.